చాలామంది లైవ్ ట్రేడింగ్ వీడియో అడిగారు కదా. సో ఈరోజు నేను లైవ్ ట్రేడింగ్ వీడియోని పోస్ట్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 4900 పిఈ అనేది తీసుకున్నాను. 49100 పిఈ అనేది నేను యాక్చువల్గా 612 దగ్గర బై చేశాను కదా. 800 టార్గెట్ అనేది ప్లేస్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను 48,617 క్రాస్ అయినప్పటి నుంచి కూడా తీసుకున్నాను. నాకు యాక్చువల్గా ఇది 1 అవర్ పట్టింది టైము. బట్ అంతసేపు వీడియో చేయలేను కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, 612 దగ్గర బై చేశాను. 800 టార్గెట్ ప్లేస్ చేసుకుంటున్నాను. సో మనము ఇప్పుడు 48,617 లెవెల్ నుంచి 48,500 లెవెల్ క్రాస్ అయినాక మనం ట్రైలింగ్ని 48,617 నుంచి 48,500కి ప్లేస్ చేసుకుంటాం. ఆ లైన్ని మీరు చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. నేను కిందికి అలానే స్క్రోల్ చేసుకుంటూ కిందికి వచ్చేస్తాను. అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం చాలాసేపు అదే లెవెల్లో సస్టైన్ అయింది. ఎందుకంటే అది S2 లెవెల్, 48,500 అనేది S2 లెవెల్ కాబట్టి అక్కడ చాలాసేపు మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోలో సస్టైన్ అవుతూనే ఉంది. బట్ మనకి రివర్సల్ వచ్చింది కూడా, నా 1000 రూపీస్ ప్రాఫిట్ కూడా మళ్ళీ రివర్సల్ వచ్చింది. బట్ నేను వెయిట్ చేశాను బికాస్ మనకి కాల్ రైటర్స్ అనేది ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నారు. నాకు తెలిసి 48,000 లెవెల్ కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. చూస్తే మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ రివర్సల్ అయింది. బట్ నేను ఎగ్జిట్ కాలేదు బికాస్ అక్కడి నుంచి ఫాల్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి కొంతసేపు వెయిటింగ్ అనేది నేను చేశాను. ఎందుకంటే చాలా వరకు స్టాప్ లాసెస్ హిట్ కావడం కోసమని అప్వర్డ్ మూవ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనము వెయిట్ చేయాలి. తొందరపడామనుకోండి, నేను మార్నింగ్ తీసుకున్న కాల్ 1100కి వెళ్ళిపోయింది యాక్చువల్గా. కానీ నేను ఓన్లీ 500 రూపీస్ మాత్రమే బుక్ చేసుకున్నాను. అందుకోసమే వెయిట్ చేసి మనం చూస్తూ ఉంటే సరిపోతుంది. చూడండి, రివర్సల్ అయింది కదా. అంటే అందరూ 48,522 అబోవ్ స్టాప్ లాసెస్ ప్లేస్ చేసుకొని ఉంటారు. సో ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోయి రివర్సల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెళ్ళి రివర్స్ వచ్చింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక మనం 48,617 దగ్గర ఉన్న లెవెల్ని కిందికి మూవ్ చేసుకోవాలి. అలా మూవ్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేసుకుంటే మనకు ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వస్తాయి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 48,400 లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిపోయి కిందికి వస్తుంది. యాక్చువల్గా మన టార్గెట్ వచ్చేసి 48,188. బట్ చాలా వరకు 300 దగ్గర రివర్సల్ వస్తూ ఉంది. సో దానికోసమే నేను అర్లీగా 800 దగ్గరనే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా మనము తొందరపడామనుకోండి, నేను యాక్చువల్గా మార్నింగ్ తీసుకున్న కాల్ 48, మనం చూసిన 48,835 వరకు మాత్రమే తీసుకున్నాను. కానీ అక్కడి నుంచి బ్రేక్ అయిపోయాక చూసారు కదా, ఎందుకు 48,835 అంత క్రూషియల్ అని అంటే ఆ లెవెల్ అనేది ఎస్టర్డే చాలాసేపు సస్టైన్ అయింది. అక్కడి నుంచి రివర్సల్ కూడా వచ్చేసింది. అందుకే నేను నిన్న లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో అందుకోసమే ఆ లెవెల్ అంత క్రూషియల్. ఆ లెవెల్ క్రాస్ అయిపోయినాక మనం చూసుకున్నట్టయితే ఎంత ఫాల్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఈరోజు సిపిఆర్ కూడా మనకి నారో సిపిఆర్, మూమెంట్ ఎటువైపు ఉంటే అటువైపే ఫుల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోండి, నేను 48,617 నుంచి నా స్టాప్ లాస్ని అంటే ట్రైలింగ్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి 48,447 దగ్గర ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ ఆ లెవెల్ 48,447 లెవెల్ క్రాస్ అయిందనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోతాం. సో నేను ఆ లెవెల్ అక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో ఆప్షన్ చైన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎట్ సైడ్ వాల్యూమ్స్ ఎక్కువ వస్తున్నాయా, ఏమైనా చేంజ్ అవుతున్నాయా కూడా మనం చూసుకుంటూ ఉంటాము. యాక్చువల్గా 797కి వెళ్ళి కూడా మళ్ళీ రివర్స్ వచ్చేసింది. మళ్ళీ నా ప్రాఫిట్ అనేది చాలా తక్కువ చూపించింది. బట్ నేను వెయిట్ చేశాను నా టార్గెట్ హిట్ అయ్యే వరకు. మనకు రివర్సల్ వచ్చిందనుకోండి, ఎగ్జిట్ అయిపోవాలి. రివర్సల్ రానప్పుడు మనం వెయిట్ చేయడంలో తప్పు లేదు. మన అనాలిసిస్ని మనం నమ్మామనుకోండి, మనకి ప్రాఫిట్స్ అనేది వస్తాయి. మన అనాలిసిస్ని మనం నమ్మలేదంటే మనం ఏం చేయలేము. అది మనకి రావాలి అని అంటే ప్రతిరోజు కూడా మనము చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టయితే మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. మనకి ఓపిక, పేషెన్స్ అనేది ఈ స్టాక్ మార్కెట్లో చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ని ప్లే చేస్తుంది. చాలాసార్లు చూడండి, మీరు నేను అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఇప్పుడు చాలా వరకు ఫ్లక్చుయేషన్ ఎంత బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసి చూడండి. 400 లెవెల్ దగ్గర చాలాసేపు సస్టైన్ అవుతూనే ఉంది. అక్కడి నుంచి రివర్సల్ కూడా వచ్చింది. మనం ఎక్కడైతే లైన్ ప్లేస్ చేసుకున్నామో అక్కడి వరకు వచ్చింది. కానీ క్యాండిల్ సస్టైన్ అవ్వలేదు. ఆ అప్వర్డ్
సస్టైన్ అయ్యి ఉంటే నేను ఎగ్జిట్ అయిపోయేదాన్ని. సస్టైన్ అయ్యి అప్వర్డ్ ఓపెన్ కావాలి. మనం డ్రా చేసుకున్న లెవెల్కి ఆ క్యాండిల్ సస్టైన్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది అని అంటే మనం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. లేకుంటే రివర్సల్ వచ్చేసి మన లాస్ని బుక్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. చూడండి, నేను ఎక్కడైతే లెవెల్ ప్రేస్ చేసుకున్నానో అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ రావడం స్టార్ట్ అయింది. 2000 ఉన్న ప్రాఫిట్ మళ్ళీ 700కి వచ్చింది. బట్ నేను వెయిట్ చేశాను నా లెవెల్ కోసం. అలా వెయిట్ చేస్తూ లాస్ట్కి నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. చూస్తూ ఉండండి. మళ్ళీ 447 నుంచి మళ్ళీ రివర్సల్ కూడా వచ్చేసింది. అగైన్ మళ్ళీ ప్రాఫిట్ పెరగడం స్టార్ట్ అయింది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే 48,400 లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్గా కూడా చాలాసేపు సస్టైన్ అయింది. ఇక్కడ మనకి సపోర్ట్ S3 ఇస్తుంది ఈరోజు మార్కెట్. అంటే చాలా చాలా గ్రేట్. 745 ఏమైనా ఇంకా నా టార్గెట్ హిట్ అవుతుందేమో అని చూసుకుంటూ ఉన్నాను, చూపిద్దామని చెప్పి. బట్ అది దగ్గరకు వస్తుంది, మళ్ళీ రివర్సల్ వెళ్తూనే ఉంది. చూద్దాం ఏమవుతుందో లాస్ట్కి. టార్గెట్ హిట్ అయిందా లేదా అనేది అబ్జర్వ్ చేసి చూడండి. ఏషియన్ పెయింట్లో మార్నింగ్ ఈరోజు యాక్చువల్గా ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ ఏమో ఈవెంట్ ఉంది. సో మూమెంట్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. బట్ సడన్గా R2 నుంచి రివర్సల్ వచ్చేసింది. R1 నుంచి రివర్సల్ వచ్చింది. సో ఎక్కువ వెయిట్ చేయడం ఇష్టం లేక ఎగ్జిట్ అయిపోయాను ఏషియన్ పెయింట్లో. నేను ఎగ్జిట్ అయినాక అది ఇంకా చాలా ఫాల్ వచ్చేసింది. సో అగైన్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలోనే సెకండ్ టైం ట్రేడ్ అనేది తీసుకున్నాను అన్నమాట. అసలు 48,400 లెవెల్ దగ్గర ఎంతసేపు సస్టైన్ అయిందంటే 1/2 అవర్ టు అబోవ్ సస్టైన్ అవుతూనే ఉంది అదే లెవెల్లో. చూడండి క్యాండిల్స్ ఎంతవరకు ఫామ్ అయ్యాయో. అక్కడి నుంచి ఒకవేళ రివర్సల్ వచ్చి ఉంటే మాత్రం 48,726 చూడండి, 48,389 అనేది ఆ లెవెల్ బ్రేక్ కావడానికి కూడా చాలా 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 టైం పడుతుంది. లిటరల్లీ ఈరోజు నారో సిపిఆర్ ఎప్పుడైతే మనకి సిపిఆర్లో మిడిల్ లైన్ నుంచి రివర్సల్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా కిందికి ఫాల్ వస్తుంది. S1 దగ్గర మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తే ఇలానే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ 48,300 లెవెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ లెవెల్స్ కూడా మీ ముందు మాత్రమే నేను ఇక్కడ మారుస్తున్నాను, చూసుకున్నారు కదా. ఇక్కడ ఈ రేంజ్ అనేది ఉండిపోయింది. ఈ రేంజ్ని దాటి పైకి కిందికి వెళ్ళలేక చాలాసేపు సస్టైన్ అయింది. ఒకవేళ మనము ఏదైతే నేను ఇక్కడ ఒక బ్లాక్ లాగా లెవెల్ని ఫామ్ చేసుకున్నానో దానికన్నా అబోవ్ ఇంకొక క్యాండిల్ సస్టైన్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అంతసేపు సస్టైన్ అయింది ఆ లెవెల్లో అని అంటే అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది అని అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం S2 దగ్గర ఉన్నాం కదా, S1 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 48,726 వరకు సడన్గా వెళ్తే అక్కడి వరకు వెళ్ళి హిట్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా వెళ్తుంది అక్కడి వరకు. అందుకని మనకి ఒక క్యాండిల్ అబోవ్ సస్టైన్ అయిందంటే మాత్రం వెంటనే మనకి ఎంతైతే ప్రాఫిట్ ఉందో అంత మాత్రం బుక్ చేసేసుకొని అక్కడి నుంచి మనం ట్రేడ్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 48,464 టు అబోవ్ క్యాండిల్ అనేది సస్టైన్ కావడం లేదు. 2 టైమ్స్ చూసాము, 2 టైమ్స్ థర్డ్ క్యాండిల్ ఇప్పుడు డౌన్ఫాల్ వస్తూ ఉంది. కాబట్టి అప్పట్లో సస్టైన్ కాలేదు అని అంటే కిందికి ఖచ్చితంగా మన టార్గెట్ ఇస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసి చూడాలి. చూడండి 382 లెవెల్ కూడా క్రాస్ అయిపోయింది. మనం 800 దగ్గర ప్లేస్ చేసాం మన లిమిట్ని, మన టార్గెట్ని 800 దగ్గర ప్లేస్ చేసాము. 762 765 రన్ అవుతూ ఉంది మనకి మన ప్రీమియం అనేది. అసలు ఈ మంత్ అంతా కూడా నారో సిపిఆర్ ఉండడం వల్ల మాత్రమే ఇలా R1 నుంచి రివర్సల్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 48,300 లెవెల్ అనేది మాత్రం చాలా చాలా క్రూషియల్ లెవెల్. 48,300 కనుక బ్రేక్ అయింది అని అంటే నెక్స్ట్ మనకు కనిపిస్తున్న 48,257 అనేది మన టార్గెట్ అవుతుంది. అంతకన్నా ఇంకా నాకు తెలిసి మార్కెట్ పడే సిచ్యువేషన్ ఉండదు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా 48,300 కూడా బ్రేక్ అయింది అని అంటే ఇంకా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది డౌన్వర్డ్. నేను మొన్న కూడా బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవుతుందా లేదా లెవెల్స్ అనేది కూడా నేను షార్ట్ పోస్ట్ చేసి ఉన్నాను కదా, చూడండి ఎంతవరకు ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందో. ఆ రోజు కూడా నేను చెప్పాను నారో సిపిఆర్ అయి ఉండి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అసెండింగ్ సిపిఆర్లో డౌన్వర్డ్ ఓపెన్ అయింది అని అంటే అక్కడి నుంచే మనం ట్రెండ్ రివర్సల్ అవుతుందనే ఛాన్స్ కూడా మనకు ఉంది అని కూడా నేను షార్ట్లో చెప్పడం జరిగింది. అలానే మనకు ఆ రోజు ఎప్పటి నుంచి అయితే డౌన్వర్డ్ అసెండింగ్ సిపిఆర్ ఉన్నా కానీ డౌన్వర్డ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే రివర్సల్ అనేది స్లోగా స్టార్ట్ అయిపోయింది.
అసలు ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి 48,389 లెవెల్ అస్సలు బ్రేకే కావడం లేదు. ఆ లెవెల్ బ్రేక్ కావడానికి ఎంతసేపు మార్కెట్ సస్టైన్ అయింది. 48,464 అండ్ 48,389 ఈ రేంజ్లోనే చాలాసేపు ఉండిపోయింది. మళ్ళీ నా ప్రాఫిట్ 1,400కి వచ్చేసింది. 2,000 ఉన్న ప్రాఫిట్ అనేది మళ్ళీ 1,400కి చేంజ్ అయింది. బట్ ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే విధానాన్ని బట్టి నేను ఎగ్జిట్ కాలేదు. నమ్మకంతో అలానే వెయిట్ చేస్తూ ఉన్నాను. పేషెన్స్గా వెయిట్ చేశాను. 48,464 లెవెల్ అనేది అప్వర్డ్ సస్టైన్ కావడం లేదు. అసలు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కాల్ సైడ్ ఎక్కువగా కాల్ రైటర్స్ ఎక్కువగా ఉన్నారు. అలా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా కిందికి పడిపోయే ఛాన్సే ఉంది. కాబట్టి మనం చూడండి 48,364 లెవెల్ని 2 టైమ్స్ టచ్ చేసి క్యాండిల్ అనేది అప్వర్డ్ మూవ్ జరిగింది. అంటే ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయింది అని అంటే కిందికి ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఇలా మనం ఒక టార్గెట్ని ప్లేస్ చేసుకొని మన టార్గెట్ హిట్ అయిపోయింది అంటే ఇంకా ఆ రోజు మళ్ళీ రివర్సల్గా ఇంకొక ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతే ఏ రోజు కూడా మనము లాసెస్లో ఉండమండి. మనము ఓవర్గా ట్రేడ్ చేస్తూ ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏమైపోతుందంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఆ కన్ఫ్యూజన్లో మనకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను నిన్న కూడా నేను చేసిన మిస్టేక్ అదే. యాక్చువల్గా నేను పెట్టుకున్న టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అయింది. కానీ నేను మళ్ళీ రివర్సల్లో ఇంకొక ట్రేడ్ అనేది తీసుకున్నాను. అది నేను నిన్న మిస్టేక్ చేయడం వల్ల మాత్రమే లాస్ వచ్చింది. మనం తప్పే చేస్తామండి, కానీ మార్కెట్ మనకి ఎన్నో నేర్పిస్తుంటుంది. రోజు రోజుకి ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్తూనే ఉంటే మాత్రమే మనం సస్టైన్ కాగలము. అంతేగాని మనము నేర్చుకోకుండా ఏం చేయాలని అర్థం కాకుండా రివెంజ్ తీసుకోవాలంటే అది మన మీద రివెంజ్ తీర్చుకుంటుందే తప్ప మనం దాని మీద రివెంజ్ తీర్చుకునే ఛాన్సే ఉండదు. చూస్తూనే ఉండండి. అసలు 48,464 నుంచి 48,364 లెవెల్ని బ్రేక్ చేయడానికి ఎంత టైం మార్కెట్ తీసుకుంటుంది. ఇలా సస్టైన్ అయ్యింది అని అంటే రివర్సల్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే మనం చెప్పాం 48,726. ఒకవేళ ఈరోజు 48,000 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ అవుతుందా మార్కెట్ అయిపోయే లోపని కూడా మనం చూసుకోవచ్చు. సో ఎప్పుడైనా నారో సిపిఆర్ ఉంది అని అంటే మాత్రం మంచి మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము ఆ సిచ్యువేషన్ అండ్ ఆ వాల్యూమ్ మీరు ఇక్కడ నేను ఎంఎస్సిడి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎంఎస్సిడి కూడా స్లోగా రెడ్ లైన్కి దగ్గరలో ఈ బ్లాక్ లైన్ అనేది వస్తుంది. రెడ్ లైన్ ఏంటి అని అంటే అది ఒక వాల్యూమ్ లైన్ అనమాట. ఈ బ్లాక్ లైన్ ఏంటి అంటే మనకి ఎటు వెళ్తున్నాయి క్యాండిల్స్ అప్వర్డా డౌన్వర్డా అనేది తెలియజేస్తుంది అనమాట. వాల్యూమ్ చూడండి, వాల్యూమ్కి ఈ బ్లాక్ లైన్ క్యాండిల్ అంటే క్యాండిల్స్ మూవ్మెంట్కి దగ్గరకు వచ్చింది అని అంటే ఇక్కడ రివర్సల్ అవుతుంది అనేది మనకి ఎంఎస్సిడి కూడా చూపిస్తుంటుంది. ఎంఎస్సిడి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇండికేటర్. ఎటు మూవ్ ఉంది, ట్రెండ్ డౌన్వర్డ్ వస్తుందా, ఫాల్ ఇప్పుడు అప్వర్డ్ వెళ్తుందా అనేది కూడా మనకి ఇక్కడ ఎంఎస్సిడి కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఇది లాగింగ్ ఇండికేటర్ అయినా కానీ మనకు ట్రెండ్ని ఇది కూడా చూపిస్తుంది. నేను ఎక్కువగా ఎంఎస్సిడి, సిపిఆర్ అండ్ పివోట్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ 464 నుంచి క్యాండిల్ రివర్సల్ ఫామ్ అయింది. ఇప్పుడు 48,364 బ్రేక్ అయింది అని అంటే మన టార్గెట్ని ఇచ్చేస్తుంది. చూద్దాం 400 లెవెల్ క్రాస్ అయిపోయి 364 క్రాస్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. అసలు ఎంత టైం పడుతుందో అనేది తెలియదు మనకి. మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాము 48,522 అబోవ్ అంటే 48,617 దగ్గర ఎగ్జాక్ట్గా ఎంట్రీ అనేది తీసుకున్నాము. అక్కడి నుంచి కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం మన టార్గెట్ హిట్ అయ్యే వరకు. సో ఈ క్యాండిల్ ఏమైనా బ్రేక్ చేస్తుందా మన లెవెల్ని అనేది చూడాలి. 48,364 లెవెల్ బ్రేక్ అయింది అంటే మాత్రం ఇమీడియట్గా మళ్ళీ కొద్దిగా సేపు ఫాల్ వస్తుంది. కానీ ఇంతసేపు మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయింది అని అంటే నాకు తెలిసి ఏమైనా ఈ క్యాండిల్ తర్వాత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందేమో చూసుకుందాం. మన 746 దగ్గర మన ప్రీమియం అనేది రన్ అవుతూ ఉంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. అప్పుడు అంత స్పీడ్గా పెరగడం లేదు. 744, 745, 50 మళ్ళీ 740 ఇలానే వస్తూ ఉంది. చూద్దాం ఈసారి మన టార్గెట్ హిట్ అయిపోతే బాగుంటుంది. 48,382, 381 మళ్ళీ 388. అసలు ఎంత సస్టైన్ అవుతుంది ఈ లెవెల్ నిజంగా. 387
382, 379, 385, 390. చూడండి అసలు ఆ లెవెల్ బ్రేక్ కావడానికి అస్సలు ఇష్టపడడం లేదు. ఇలా లైవ్ ట్రేడింగ్లో మాత్రం చాలా పేషెన్స్ ఉండాలి నిజంగా. మన ప్రీమియం అనేది ఇప్పుడు 750 దగ్గర రన్ అవుతుంది, 760. మనం 800 అంటే 40 పాయింట్స్ మూవ్ అనేది వచ్చేసింది అని అంటే మనకి మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. 764, 65 దగ్గరకు వచ్చేస్తూ ఉంది. చూద్దాం. 60, 70, 78, 79. ఓకే, అవర్ టార్గెట్కి దగ్గరలో ఉంది. 84, 81. అసలు ఇది ఒక్క లాట్తోనే నేను ట్రేడ్ చేస్తున్నాను. మామూలు స్కాల్పింగ్ చేసే వాళ్ళైతే ఇంతసేపు అస్సలు వెయిట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి క్వాంటిటీ 10 to 20 పాయింట్స్ మాత్రం వాళ్ళు పెట్టుకుంటారు. అందుకే మీరు చూసుకున్నట్టయితే ఇంత ప్రాఫిట్ 30,000 నాకు 1 lakh వచ్చింది, 15,000, 15 lakhs వచ్చింది అని వాళ్ళు అలా చూపిస్తారు. మనం అలా కాదు, 1 ట్రేడ్తో ట్రేడ్ చేస్తున్నాము అని అంటే కొంచెం పేషెన్స్ అనేది మనకు ఉండాలి. 362, మళ్ళీ 372కి వెళ్ళిపోయింది. మళ్ళీ మనది 780కి వచ్చి మళ్ళీ 760కి వెళ్ళిపోయింది. చూడాలి, టార్గెట్ హిట్ అయిపోతే బాగుంటుంది, ఎందుకంటే చాలాసేపటి నుంచి మనం వెయిట్ చేస్తూనే ఉన్నాము. దగ్గర 45 minutes టు అబవ్ అనేది వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే వెయిట్ చేస్తూనే ఉన్నాము. చూద్దాం. ఈ లెవెల్ 48, 362 లెవెల్ ఎస్ బ్రేక్ అవుతుంది. 352, 773కి వచ్చింది మన ప్రీమియం. 770, 578, 84, 83. చూడాలి. 80, 83. ఓకే, మనకు మెల్లగా స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 83, 90 వరకు వచ్చింది. 10 పాయింట్స్ అనేది మనకి టార్గెట్ హిట్ అయిపోవడానికి 94 వరకు వచ్చింది. 90, 91. మనం ఇలా పెట్టుకున్నాం టార్గెట్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీస్ అనేది ఎక్కడంటే అక్కడ తీసుకోకుండా మన టార్గెట్ హిట్ అయిపోయింది అని అంటే మనం వదిలేస్తాము. సో అందుకోసమే నేను ఎక్కువగా లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. దానివల్ల నాకు ఇక్కడ కింద 500 రూపీస్ ప్రాఫిట్ రావడానికి కారణం, నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం వల్ల అది హిట్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ 800 లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ 3 times వచ్చింది, దానివల్ల నేను చిన్న టార్గెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. మార్నింగ్ 792. ఎస్, అవర్ టార్గెట్ హ్యాస్ అచీవ్డ్. ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 2691. ఇంకా నేను ఏ ట్రేడ్ తీసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.